వీళ్ళు చెప్పే అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయంటే అంటే 100 మాటలు అవసరం లేదు, ఒక్క మాట చాలు. మనకి బాగా అర్థం అవ్వాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదో స్కూళ్ళని సందర్శించారంట. ఆ స్కూళ్ళలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వింటే మామిడి రైతుల విషయంలో కూడా వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పారనేది అర్థమైపోతుంది. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. స్కూల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ అబ్బాయి స్కూల్ పిల్లవాళ్ళలాగా మన మంత్రి లోకేష్ గారు వాళ్ళ మధ్యలో కూర్చొని ఎలా వింటున్నారు, అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, పిల్లలకి స్కూల్లో మొత్తం ఆ గోడల మీద మేము చిన్నప్పుడు రాసి పెట్టేవాళ్ళు, అబద్ధాలు ఆడరాదు, సత్యమునే పలకవలెను, ఇవి ఉంటాయి స్కూల్స్లో. కానీ చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగ్లో అబద్ధాలు చెప్పచ్చు, కానీ స్కూల్కి వెళ్ళి పిల్లలకి అబద్ధాలు చెప్పచ్చా? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలాంటి అబద్ధాలు పిల్లలకు బోధిస్తే వాళ్ళ భవిష్యత్తు ఎలా తయారవుతుందనేది మీరే వినండి. ఏం చెప్పారనేది వినండి, మీరు డిసైడ్ చేయండి. అబద్ధం చెప్పారా నిజం చెప్పారా అన్నది ప్రజలే డిసైడ్ చేయండి. ఒకసారి అది ప్లే చేయండి ప్లీజ్. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు ఆ పిల్లల మధ్యలో లోకేష్ కూడా చిన్న పిల్లాడిలా కూర్చొని అమాయకంగా అది వింటున్నది చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఆ వీడియో చూస్తుంటే. రామనాథ్ గారు, ఏంటి సార్ స్కూల్లోకి వెళ్ళి పిల్లలకు కూడా అబద్ధాలు చెప్పడం? అంటే ఆ అంశం కంటే ఇంకా చాలా కొద్దిగా ఎంబరాసింగ్ గా అనిపించింది ఏంటంటే, నిజంగానే ఈ స్కూళ్లలో 2014-19 మధ్య ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేకపోయారు అంటే, అప్పట్లో స్కూల్ ఇలా ఉండేవి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా మొత్తం ఆ స్కూల్ అన్నింటినీ రెడీ చేశారు. అవును, 2014-19 మధ్య అయితే ఆ టేబుల్స్ ఉండేవి కాదు, ఆ గోడలు అలా ఉండేవి కాదు, ఆ పెయింట్ అవన్నీ ఉండేవి కాదు. అలాంటి పరిస్థితుల్లో వెళ్ళి ఉంటే పిల్లలంతా చుట్టుముట్టి, సార్ మాకు వాటర్ లేవు, రెస్ట్ రూమ్ లేదు, ఇలా బెంచ్లు లేవు, ఏమీ లేవు సార్ అని చెప్పి ఉండేవాళ్ళు. అలా చెప్తారని చెప్పి అప్పట్లో వెళ్ళలేదు. కానీ ఇప్పుడు మొత్తం స్కూల్ అని జగన్మోహన్ రెడ్డి బాగా చేశారు కాబట్టి అక్కడికి చెప్పాలంటే చూసిన ప్రతిదీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తూ ఉంటారు. మనం ఎందుకు చేయలేకపోయాం ఇన్నేళ్ళు అధికారంలో ఉండి? కానీ ఆ టేబుల్స్, ఆ బుక్స్, యూనిఫామ్స్ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారే మొదలు పెట్టారు. అక్కడికి వెళ్ళి తన కుమారుడిని అక్కడ కూడా ప్రమోట్ చేయడానికి ముఖ్యమంత్రి గారి ప్రయత్నం, కనీసం మంత్రులు ఇప్పుడైనా చొరవ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నారా లోకేష్ గారిని ప్రమోట్ చేయాలని చూస్తున్నారు. అది ఏదో మంత్రులు అలాంటి వాళ్ళు తీసుకొని చేస్తే బాగుంటుంది, కానీ ఒక ముఖ్యమంత్రి వెళ్ళి స్వయంగా తన కుమారుడిని ఉద్దేశించి చెప్తున్నారు. తన పిల్లాడికి చెప్పినట్టే అబద్ధాలు చెప్తే ఎలా సార్? చిన్న పిల్లాడిలాగా కూర్చోబెట్టున్నారు పాపం లోకేష్ గారిని. ఈ రాష్ట్రంలో పెద్దవాళ్ళకే కాదు, స్కూళ్లలో చదువుకుంటున్న 2వ తరగతి పిల్లలకు కూడా తెలుసు అమ్మఒడి అనేది జగన్మోహన్ రెడ్డి హ్యామ్ నుండి మొదలైంది. దానికి పేరు మార్చి వీళ్ళు ఇలా తల్లికి వందనం అని పెట్టారన్నది. కానీ అది తెచ్చిందే నారా లోకేష్ గారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పగలుగుతున్నారంటే, సరే పిల్లలు కదా ఏం చెప్తారులే, ఏం అడగరులే అని అనుకున్నారో ఏమో, కానీ ఇదైతే కరెక్ట్ కాదు. మాత్రం ఒక విజ్ఞప్తి చేయాలి సార్ మనం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలు నిజమని వాళ్ళు నమ్మితే వాళ్ళ జీవితాల్లో నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఆయన కంప్యూటర్ నేనే కనిపెట్టాను అంటారు. రేపు ఎప్పుడైనా ప్రశ్న అడిగారు అనుకోండి వాళ్ళ ఎగ్జామ్స్లో, కంప్యూటర్ కనిపెట్టింది ఎవరని చంద్రబాబు నాయుడు గారు అని రాశారనుకోండి, 0 మార్కులు పడతాయి, వాళ్ళ జీవితం పోతుంది. చార్లెస్ బాబేజ్ అనేది వాళ్ళకి నేర్పించాలి మనం. అంటే ఈశ్వర్ గారు తొలి నుంచి చంద్రబాబు నాయుడు గారు నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, నేటి అవాస్తవాల్ని పుస్తకాల్లో లిఖిస్తే ఓ 20 ఏళ్ల తర్వాత అది చరిత్రగా వాస్తవాలుగా చదువుకుంటారు పిల్లలు అనేది వాళ్ళ కాన్సెప్ట్. అంతే. ఈ రోజు చెప్పే మాటలన్నీ నిజమేనేమో అని చరిత్రలో రాసుకుంటారు, పుస్తకాలు కూడా వాళ్ళు రాయించుకుంటూ ఉంటారు. మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన క్రెడిట్లో వేసుకుంటాడు ఎప్పుడు. ఇక భవిష్యత్తులో వాళ్ళ కొడుకే కాబట్టి ఆయనకి ఉన్న వారసుడు ఇక కొడుకు వేసేసాడు క్రెడిట్. మామూలుగా తన అన్ని సెల్ ఫోన్ కనిపెట్టిందేనే, కంప్యూటర్ కనిపెట్టిందేనే, హైదరాబాద్ ప్రపంచం కనిపెట్టిందే, ఈశ్వర్ గారిని నిలబెట్టిందేనే, రామ్నాథ్ గారిని అక్కడ కూర్చోబెట్టిందేనే, మల్లేశ్వర్ గారిని డిబేట్కి పిలిచిందేనే, ఇవి కూడా చెప్తాడు. మామూలుగా అన్ని ఛానల్కి పంపించిందేనే, తిట్టెత్తులు కూడా నేను చెప్పలే కానీ. సో ఇట్టుంది అనమాట. ఆయన ఇప్పుడు తల్లికి వన్న తల్లికి పేరే తల్లి అని ఉంది, అట్లాంటి పథకాన్ని కూడా అబద్ధాలు చెప్తే ఎట్లా ఇల్లు? రెండోది నారా లోకేష్ గారు చెప్పాల్సింది ఇప్పుడు 4750 పాఠశాలలో 0 అడ్మిషన్లు అంతే ఈ సంవత్సరం.
4750 పాఠశాలలో subject అది. Yes, yes. 0 అడ్మిషన్లు ఉన్నాయి. దానికి కారణం ఇదని చెప్పాలి కదా. ఇవన్నీ కూడా నారా తల్లికి వందనం ఇస్తే మొదటేడాది ఆ ఏడాది తల్లికి వందనం ఇస్తే కనీసం ఈ స్కూల్లో సగం స్కూల్లో పిల్లలు ఉండేవాళ్ళు అనేది చెప్పాల్సింది. ఎన్ని లక్షల మంది డ్రాప్ ఈసారి తగ్గిపోయారు? 7 లక్షలు సార్ మొత్తం 7 లక్షల మంది 37 లక్షలు. లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 37 లక్షలు ఉన్నారు. మొన్న ఏడాది ఆ చివరికి వచ్చేటప్పుడు 32 లక్షలు అయ్యారు. ఇప్పుడు 31 లక్షలకు వచ్చారు. కానీ ఇప్పుడు మధ్యాహ్న భోజనం అయితే 29,49,329 మందికే పెడతారంట. అంటే అసలు 30 లక్షలు లోపే ఉన్నారు పిల్లలు. అంటే దాదాపు 7 లక్షలు డ్రాప్ అవుట్స్. రెండోది ఆ స్కూల్కి సార్ పెయింట్ వేశారండి. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కనపడకుండా చూడండి. నాడు నేడు అని 2001లో నాడు నేడు బెంచ్లు ఆ నాడు నేడు కనపడకుండా పెయింట్ వేశారు. కానీ కనపడిపోయింది కదా వీళ్ళంతా పెయింటింగ్ వేసి ఆపినా కూడా.